నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. హైదరాబాద్ అంటే చాలు బాబోయ్ అంటున్నారు ప్రజలు. ఇందుకు ప్రధాన కారణం ట్రాఫిక్ కష్టాలు. హైదరాబాద్ నగర పరిధిలో ఇప్పటికే జనాభా సంఖ్య 1 కోటి దాటిపోయింది. ఇక దాదాపు 30 లక్షలకు పైగా కార్లు, 50 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఇప్పటికే నగరంలో తిరుగుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ లేకుండా ఎన్ని చర్యలు చేపట్టినా సరే ఫలితం మాత్రం పెద్దగా ఉండడం లేదు. ఇందుకు ప్రధాన కారణం బహిరంగ ప్రదేశాల్లో చాలా చోట్ల రోడ్డు పక్కనే కార్లు పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. హైదరాబాద్లో చాలా పార్కుల దగ్గర సరైన పార్కింగ్ సౌకర్యం లేదు. దీనివల్ల ఆయా పార్కులకు వచ్చే వాళ్ళు రోడ్డుపైనే కార్లు పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య వస్తుందని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎన్నోసార్లు ఆయా పార్కుల వద్ద పార్కింగ్ సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించారు. ఇక కొన్ని చోట్ల 4 కార్లు పార్కింగ్ చేసే అంత స్థలం కూడా లేదని గుర్తించారు. ఇలాంటి చోట అత్యాధునిక స్మార్ట్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక హైదరాబాద్ లో అత్యంత రద్దీ ఉన్న పార్కుల్లో కేబీఆర్ పార్క్ ఒకటి. ప్రతిరోజు సుమారు 1,00,000 మంది పైగా ఈ పార్కును సందర్శిస్తుంటారు. ఇందులో సెలబ్రిటీలు ఎక్కువగా వచ్చే పార్కు కూడా. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కేబీఆర్ పార్కులో వాకింగ్ కోసం వచ్చే వాళ్ళు తమ కార్లను కాంపౌండ్ చుట్టూ పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రతిరోజు ఉదయం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అపోలో సర్కిల్స్ మధ్యలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యకు జీహెచ్ఎంసీ అధికారులు పరిష్కారం చూపించారు. కేబీఆర్ పార్క్ వద్ద స్మార్ట్ మల్టీ లెవెల్ వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ అత్యాధునిక పార్కింగ్ సౌకర్యాన్ని గ్రేటర్ అధికారులు ప్రారంభించారు. నగరంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన మొదటి ఆటోమేటివ్ స్మార్ట్ రోటరీ మల్టీ డెవలప్మెంట్ పార్క్. ఈ అత్యాధునిక పార్కింగ్ సౌకర్యాన్ని గ్రేటర్ అధికారులు ప్రారంభించారు. నగరంలో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన మొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ మల్టీ లెవెల్ పార్కింగ్ ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకు కేవలం బడా షాపింగ్ మాల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పార్కింగ్ సౌకర్యం బహిరంగ ప్రదేశాల్లో తొలిసారి ఏర్పాటు చేశారు. స్మార్ట్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ లో తక్కువ స్థలంలోనే 72 కార్లు పార్కింగ్ చేసే సౌకర్యం ఉంది. ఆటోమేటిక్ గా తిరుగుతూ ఉండే విధానంలో ఈ స్మార్ట్ రోటరీ పార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కారును నేరుగా క్యాబిన్ లో పార్క్ చేసిన తర్వాత అది పైకి రొటేట్ అవుతుంది. మళ్ళీ కారు తీసుకునే సమయంలో క్యాబిన్ కిందకు వస్తుంది. ప్రస్తుతం 72 కార్లు పార్క్ చేసే మాదిరిగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దీని పనితీరు సమీక్షించిన తరువాత త్వరలో మరిన్ని ఏర్పాట్లు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ పార్కింగ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీనికి అదనంగా 2 వీలర్ పార్కింగ్, ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.